హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారో ఈ బడ్జెట్లో మహిళలకైతే భారీగా వరాల జల్లు కురిపించారని చెప్పుకోవచ్చు. వివిధ పథకాలకు మహిళలను లబ్ధిదారులుగా చేయటం మాత్రమే కాకోకుండా వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తూ కూడా వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలైతే మహిళలకు చాలా వరకు ఊరటనిస్తున్నాయని మనం భావించవచ్చు. లక్షాధికారి దీదీ పథకం అయితే 2 కోట్ల నుంచి 3 కోట్లకు దాన్ని కూడా పెంచడం జరిగింది. దీంతో పాటు షీ మార్ట్స్ అనేటటువంటి ఇంకొక దాన్ని కూడా తీసుకొచ్చారు. దీని ప్రధాన ఉద్దేశం మహిళలు డ్వాక్రా సంఘాలు వీటిల ద్వారా స్వయంగా తయారు చేసినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ వస్తువులను వీళ్ళే షాపులు ఏర్పాటు చేసుకుని వాళ్ళే స్వయంగా విక్రయించే విధంగా కూడా షీ మార్ట్స్ని అయితే తీసుకురావడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే జిల్లాకు ఒక మహిళా హాస్టల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాకు కూడా ఒక మహిళా హాస్టల్ని అయితే ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్లో మహిళలకు సంబంధించి 10 వరాల జల్లులు అయితే కురిపించిన పరిస్థితి మనం చూస్తూ వస్తూ ఉన్నాము. ప్రధానంగా చూసుకున్నట్లయితే వీటిల్లో ఈ లక్షాధికారి దీదీ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. దీంతో పాటు షీ మార్ట్స్ అనేది మరొకటి ఉంది. దీంతో పాటు మార్కెట్ యాక్సెస్ అనమాట. మహిళలు ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వాళ్ళ వస్తువులు వాళ్ళే స్వయంగా వాళ్ళ షాపులు ఏర్పాటు చేసుకుని వాళ్ళే విక్రయించే విధంగా దీనిని కూడా తీసుకురావడం జరిగింది. మళ్ళీ దీంతో పాటు మహిళా హాస్టల్స్ ప్రతి జిల్లాలో కూడా ఒక మహిళా హాస్టల్ అనేది కూడా దేశవ్యాప్తంగా కూడా మహిళల భద్రత కోసం ఒక మహిళా హాస్టల్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిజిటల్ సాధికారత దీంతో పాటు మహిళలకి డిజిటల్ సాధికారతను కూడా తీసుకున్నారు. అంటే దీనిలో ఐటీ అండ్ డిజిటల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే క్లస్టర్ డెవలప్మెంట్స్ దీంతో పాటు ఆరెంజ్ ఎకనామీ అంటే గేమింగ్ యానిమేషన్ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మహిళలకు అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం. మొత్తంగా 10 అంశాలకు సంబంధించి ఈ బడ్జెట్లో అయితే ఊరటను కల్పించేలాగా మహిళలకు పెద్దపీట వేసేలాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అయితే వరాల జల్లు కురిపించారని చెప్పుకోవచ్చు. మహిళలు కేవలం పథకాలు తీసుకోవడానికి లబ్ధిదారులు మాత్రమే కాదు, వాళ్ళను పారిశ్రామికవేత్తలు చేసే దిశగా అయితే ఈ బడ్జెట్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం ఏదైతే ఉందో దీనిపైన మహిళలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.